హాయ్ ఫ్రెండ్స్, అస్సాం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దాని గురించి మాకెందుకు తెలియదులే. మన దేశానికి తూర్పున ఉన్న 7 సిస్టర్స్లో ఒకటి అస్సాం కదా అంటారా? అది కరెక్టే. అదే అస్సాం గురించి మీకు తెలియని ఎన్నో విశేషాలున్నాయి. అందుకే ఈ వీడియోలో అస్సాం గురించి తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, వీడియో మొదలు పెడదామా? అస్సాం, దీని పాత పేరు అస్సాం. అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఉండడం వల్ల ఆ రాష్ట్రం ఎంతో పవిత్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఎత్తైన కొండలు, జలపాతాలు, అందమైన వన్యప్రాణులు అస్సాం సొంతం. అస్సాంలో ఉన్న అడవి, టీ తోటలు, ఉద్యానవనాలతో పాటు బ్రహ్మపుత్ర నది అస్సాంకు అదనపు అందాన్ని జోడించింది, పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. అస్సాం ఎలాంటి రాష్ట్రం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన రాష్ట్రం. అక్కడుండే ప్రజలు కూడా ఎంతో సఖ్యతతో ఉంటారు. ఇక ఆ రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ఉండడం వలన అది అస్సాం రాష్ట్రాన్ని రెట్టింపు గౌరవాన్ని దక్కేలా చేసింది. సాయంత్రం అయిందంటే చాలు, ప్రజలంతా బ్రహ్మపుత్ర నది ఒడ్డున సేద తీరేందుకు వెళ్ళిపోతుంటారు. అస్సాంలో నెలకొక టెంపరేచర్ ఉంటుంది, అయితే ఎప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అంతేకాదు, అస్సాంలో ఎన్నో జాతులు, సంస్కృతులు ఉన్నాయి. అయినా అందరూ అక్కడ సఖ్యతతో కలిసిమెలిసి ఉంటారు. ప్రాచీన కాలంలో అస్సాంను కొంతమంది రాజులు పాలించారు. అంటే బ్రిటిషర్లు ఆక్రమించక ముందు కొంతమంది రాజులు అస్సాం ప్రాంతాన్ని రూల్ చేశారు. మీరెప్పుడైనా పక్షులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కడైనా చూసారా? చూడలేదా? రైట్. అయితే ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళదాం. అక్కడే మీకు అసలు విషయాలు తెలుస్తాయి. అస్సాంలో జతింగా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వచ్చే ముందు పక్షులు ఎంతో అందంగా విహరిస్తాయి. అయితే చెట్ల మీదకు వచ్చే ముందు వాటంతట అవే ఆత్మహత్య చేసుకుని చనిపోతాయి. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ కూడా విఫలమే. అస్సాంలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయమే చేస్తారు. ముఖ్యంగా టీ తోటలు పెంచడం అక్కడ ఆనవాయితీ. అస్సాంలో ఎన్నో సంస్కృతులున్నాయి. వాటిని కాపాడడంలో ప్రజల పాత్ర ఎంతో ముఖ్యం. ఇప్పటికీ వాళ్ళు వాళ్ళ కల్చర్ను మర్చిపోరు. అక్కడ ఇప్పటికీ చాలామంది వారి తెగలకు చెందిన దుస్తులను మాత్రమే వేసుకుంటూ ఉంటారు. ఆదివాసీల ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కలిసి ఉండడం వలన మిగిలిన ప్రాంతాల కంటే అస్సాం సంస్కృతి కాస్త భిన్నంగా ఉండడం మనకు కనిపిస్తుంది. అస్సాం ఆచార వ్యవహారాల్లో గమోసా ఒక విశిష్టమైంది. ఇది ఒక దీర్ఘచతురస్రాకారపు గుడ్డ. 3 పక్కల రెడ్ కలర్, 4వ పక్క అల్లిక అంచుగా ఉంటుంది. గమోసా అంటే ఒళ్ళు తుడుచుకునేదని అర్థం. అంతేకాదు, ఈ గుడ్డను కొంతమంది మొలకు కట్టుకుంటే ఇక బిహు నాట్యకారులు చిత్రమైన ముడివేసి తలకట్టుగా వాడతారు. బిహు పండగకు పెద్దవారికి ఈ గమోసాను గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా, బిహు పండగనే అస్సాంలో ఎక్కువ మంది జరుపుకుంటారు. మనకు పండగంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ అస్సాంలో ఈ బిహు పండుగ 3 సార్లు వస్తుంది. జనవరి, ఏప్రిల్, అక్టోబర్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఎంతోమంది అస్సాం ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వెళుతూ ఉంటారు. అస్సాం జీవసంపద, అడవులు, వన్యప్రాణులతో కలకలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు కలప వ్యాపారం ఇక్కడ జోరుగా జరిగేది. అయితే సుప్రీంకోర్టు దీన్ని నిషేధించిన తర్వాత తగ్గింది. ఎన్నో అడవులు ఇక్కడ ఉన్నాయి. అందులో ముఖ్యమైంది, అరుదైంది, భారతీయ ఖడ్గమృగానికి ఆలవానమైంది కాజీరంగా జాతీయ వనం. ఈ అడవులు, వన్యప్రాణులు, వృక్ష సంపద, నదులు, జలమార్గాలే అస్సాంను న్యాచురల్ బ్యూటీగా మార్చాయి. ఇక భాష విషయానికి వస్తే అస్సామీ, బోడో భాషలు ఇక్కడున్నాయి. వీటితో పాటు టిబెట్లో బర్మన్, మోన్ఖమోర్ భాషలు కూడా అక్కడక్కడ మాట్లాడతారు. ఆదివాసీల ఆచారాలు, సాంప్రదాయాలు కలగలిపి ఉండడం వలన మిగిలిన ప్రాంతాల కంటే అస్సామీ సంస్కృతి భిన్నం. ఇక అస్సాం టీ విషయానికి వస్తే తేయాకు ఉత్పత్తి అనేది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైంది. సముద్ర మట్టానికి దగ్గర ఎత్తులో పండే అస్సాం తేయాకులకు ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. కామోల్తియా అస్సామికా అనేది అస్సాం పేరుతో పాపులర్ అయిన ఒక తేయాకు రకం. తేయాకు వ్యవసాయం అనేది ఇక్కడ వాళ్లకు సాంప్రదాయంగా వస్తున్న వ్యవసాయ ఆధారం. ఇక పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే కామాఖ్య ఆలయం అనేది ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. కామాఖ్యాదేవి ఇక్కడ కొలువై ఉంటుంది. ఇది దేశంలో ఉన్న 15 శక్తిపీఠాల్లో ఒకటి. చెడు కళ్ళ నుంచి రక్షించడానికి ఈ ఆలయం ఏర్పడినట్టు కథ ఉంది. గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండలపై ఈ ఆలయం కొలువైంది. ఇక రెండోది మజులి ఐలాండ్. కళ్లకు కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ తీర ద్వీపం. అలాగే శంకరదేవ, అలాగే మాధవదేవ స్థాపించిన అత్యంత ముఖ్యమైన సత్రాలలో ఇది ఒకటి. ఈ ఐలాండ్ దాదాపు 452 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడకు ఎప్పుడూ ఎన్నో రకాల విదేశీ పక్షులు వస్తూ ఉంటాయి. నేచర్ లవర్స్, ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఇది బెస్ట్ ప్లేస్. ఇక మూడోది కజిరంగా నేషనల్ పార్క్. ఇది ఖడ్గమృగాలకు చెందిన పార్క్. ఎక్కువ ఖడ్గమృగాలను ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ప్రపంచంలోని 3/2 ఖడ్గమృగాలు ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చిత్తడి జింకలు, ఏనుగులు, అడవి దున్నలు, చైనీస్ పాగోలిన్లు, బెంగాల్ ఫాక్స్, గిబ్బన్స్, సివెట్స్, స్లాత్ బేర్స్,
చిరుతలు అలాగే ఎగిరే ఉడుతలు కూడా ఇక్కడ స్పెషల్గా కనిపిస్తాయి. ఇది టైగర్ రిజర్వ్ కూడా. ఇక 4వది ఉమానంద ద్వీపం. ప్రపంచంలో ఉన్న అతి చిన్న ద్వీపాల్లో ఇది ఒకటి. జూన్ నెలలో సందర్శించడానికి ఇది బెస్ట్ ప్లేస్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు దీన్ని పీకాక్ ఐలాండ్ అని కూడా అంటారు. ఏరియల్ వ్యూలో దీన్ని చూస్తే బ్రహ్మపుత్ర నది మధ్యలో ఎంతో క్యూట్గా కనిపిస్తుంది. ఈ ద్వీపానికి వెళ్ళాలంటే గౌహతి నుంచి వెళ్ళొచ్చు. చాలా తక్కువ సమయంలో అక్కడకు చేరుకోవచ్చు. అలాగే ద్వీపంలో శివుడికి అంకితం చేయబడ్డ ప్రసిద్ధ ఉమానంద ఆలయం ఉంటుంది, శివసాగర్. అసోంలో శివసాగర్ అంటే ఎప్పుడు ఇక్కడే నివసించే నాగరికులకు నిలయం అని నమ్ముతారు. ఈ ప్రాంతమంతా ఎంతో అందంగా ఉంటుంది. 1699 నుంచి 1788 ఏడి వరకు అహోం రాజుల రాజ్యంగా ఇది ఉండేది. ఇదొక పురాతన నగరం. అందమైన వాస్తు శిల్పకళ దీని సొంతం. అంతేకాదు ఇక్కడ ఉన్న శివుడు, విష్ణువు, దుర్గామాత దేవాలయాలు ఎంతో ప్రసిద్ధి. సో అసోం వెళ్తే మాత్రం వీటన్నిటినీ కవర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.